డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్వార్థి లాజిక్స్. రీసెంట్గా మనకు రైల్వేలో ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో మనకు ఓవరాల్ వేకెన్సీస్ ఇచ్చారు, కానీ ఎస్ఐలో కావచ్చు కానిస్టేబుల్లో కావచ్చు ఓవరాల్ వేకెన్సీస్ ఇచ్చారు, కానీ జోన్ వైజ్ వేకెన్సీస్ ఇవ్వలేదు. మనకు ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కావచ్చు, టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు కావచ్చు, మనకు జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. అప్పుడు మనము యాజ్ ఏ ఆస్పిరెంట్గా మనము ఏదో ఒక పర్టికులర్ జోన్కి అప్లై చేయాలి. ఒక స్టూడెంట్ ఒక జోన్కి మాత్రమే ఎలిజిబుల్. ఆ విధంగా మనకు ఉండేది. అప్పుడు మనం అప్లై చేసేటప్పుడు ఏఎల్పికి అప్లై చేసేటప్పుడు కావచ్చు, టెక్నీషియన్కి అప్లై చేసేటప్పుడు కావచ్చు, మనం ఒక పర్టికులర్ జోన్కి అప్లై చేసాం. అప్పుడు ఆ జోన్లో మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఈసారి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్లో ఏ విధంగా సెలక్షన్ ఉండబోతుంది అంటే, జోన్ వైజ్ సెలక్షన్ ఉండబోతుందా, లేదా ఆల్ ఓవర్ ఇండియా కంప్లీట్ కూడా ఓపెన్ కాంపిటీషన్ ఉండబోతుందా, ఇండియా వైజ్ కాంపిటీషన్ ఉండబోతుందా, అసలు ఈసారి సెలక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ అంటే ఆర్పిఎఫ్ ప్రీవియస్ నోటిఫికేషన్స్కి మనకి ఎగ్జామినింగ్ చేస్తే కంప్లీట్గా వాటిని స్టడీ చేసినట్లయితే నాకు అనిపించింది ఏంటంటే, మనకు 2011లో నోటిఫికేషన్ వచ్చింది. అంతకుముందు 2011లో కూడా ఇలా జోన్ వైజ్ వేకెన్సీస్ ఇవ్వలేదు. ఇది 2011కు సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వేకెన్సీస్. అప్పుడు కూడా మనకు టోటల్ వేకెన్సీస్ ఇచ్చాడు, ఓవరాల్ వేకెన్సీస్ ఇచ్చాడు, కానీ జోన్ వైజ్ వేకెన్సీస్ ఇవ్వలే. అలా ఇవ్వనప్పుడు 2011 రిక్రూట్మెంట్ అనేది ఇండియా వైజ్ సెలక్షనే జరిగింది. అంటే ఓవరాల్ ఇండియా కాంపిటీషన్, ఒక పర్టికులర్ జోన్ అంటూ ఏమీ లేదు. మీరు కట్ ఆఫ్ కూడా ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. అన్ని జోన్స్లో రాసేటువంటి ఆస్పిరెంట్స్ యొక్క కాంబినేషన్లో తీసుకొని ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. జోన్ వైజ్ కట్ ఆఫ్ ఉండదు, జోన్ వైజ్ సెలక్షన్ ఉండదు, ఓవరాల్ ఇండియా మీద ఉంటుంది. 2011 రిక్రూట్మెంట్ అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు. 2011 రిక్రూట్మెంట్లో ఇండియా వైజ్ సెలక్షన్ జరిగింది. జోన్ వైజ్ వేకెన్సీస్ ఇవ్వలేదు కాబట్టి జోన్ వైజ్ కాంపిటీషన్ లేదు. మీరు అప్లై చేసుకునేటప్పుడు కూడా మీరు ఏ జోన్కి అప్లై చేయాలి అనే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. అందుకని ఈసారి 2024లో జరగబోతున్నటువంటి ఈ ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ అనేది ఇండియా వైజ్ సెలక్షన్ అనేది ఉండబోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు 2011లో జరిగింది గతంలో నోటిఫికేషన్. మరి 2018 విషయానికి వచ్చేసరికి మళ్ళీ ఆర్పిఎఫ్ 2000 మనకు 18లో మళ్ళీ మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ వచ్చింది. అంటే 2011 తర్వాత 2018లో కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఈ 2018లో వేకెన్సీస్కి మీరు చూసినట్లయితే కొన్ని గ్రూప్ ఆఫ్ జోన్స్, అంటే ఇక్కడ చూడండి గ్రూప్ ఏలో మనకు సదరన్ రీజియన్, సౌత్ వెస్టర్న్ రీజియన్, సౌత్ సెంట్రల్ రీజియన్, ఇలా అంటే 2-3 జోన్స్ కలిపి ఒక గ్రూప్గా ఇచ్చాడు. ఒక గ్రూప్ ఆఫ్ జోన్స్ అంటే 3-4 జోన్స్ కలిపి ఒక గ్రూప్ వైజ్ ఇచ్చాడు. గ్రూప్ ఏలో 3 జోన్స్ ఉన్నాయి, గ్రూప్ బిలో ఒక 4 జోన్స్ ఉన్నాయి, గ్రూప్ సిలో ఒక 5 జోన్స్ ఉన్నాయి, 4 జోన్స్ ఉన్నాయి, గ్రూప్ డిలో ఒక 4 జోన్స్ ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ ఈ ఎన్ఎఫ్ఆర్, గ్రూప్ ఎఫ్ ఆర్పిఎఫ్ఎస్ఎఫ్ స్పెషల్ ఫోర్స్. అది రైల్వేలోనే స్పెషల్ ఫోర్స్. మన తెలంగాణ జరిగినప్పుడు తెలంగాణలో కూడా టీఎస్ఎస్పి అని అలా ఉంటుంది కదా, అలా స్పెషల్ ఫోర్స్ అది. అంటే 2018 రిక్రూట్మెంట్కి మీరు గమనించినట్లయితే అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, 2-3 జోన్స్ని కలిపి లేదా 3-4 జోన్స్ని కలిపి ఒక గ్రూపుగా చేసి మనం అప్లై చేసుకునేటప్పుడు ఒక పర్టికులర్ గ్రూప్కి అప్లై చేసుకుంటాం. అప్పుడు ఏ గ్రూప్కి అప్లై చేసామనుకోండి, ఏ గ్రూప్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్. బి గ్రూప్కి అప్లై చేసుకుంటే బి గ్రూప్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్. అలా జోన్ సెలక్షన్ కాకుండా గ్రూప్ సెలక్షన్ అనేది ఉండేది. ఇది 2018 రిక్రూట్మెంట్కి మనం ఆలోచిస్తే, ఎందుకంటే వేకెన్సీస్ మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఇది ఆ టేబుల్, నేను నోటిఫికేషన్లో ఉన్న టేబుల్ని ఇక్కడ డ్రాప్ చేశాను. సో ఆ విధంగా ఉండేది. మరి ఈసారి 2024లోకి మీరు చూస్తే ఎక్కడ కూడా జోన్ వైజ్ వేకెన్సీస్ లేవు, గ్రూప్ వైజ్ వేకెన్సీస్ కూడా లేవు. 2011లో రిక్రూట్మెంట్ లాగానే ఉంది. మనం నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా జోన్ సెలక్షన్ అడగట్లేదు. అంటే ఏ జోన్కి మీరు అప్లై చేస్తున్నారు అని స్టెప్ అడగట్లేదు. మీరు ఏఎల్పి అప్పుడు చూడండి, స్టార్టింగ్లోనే మనకి ఏ జోన్కి అప్లై చేస్తున్నామని అడిగారు. టెక్నీషియన్ అప్పుడు చూడండి, మనం ఏ జోన్కి అప్లై చేస్తున్నామని అడిగారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా, సో ఇప్పుడు అప్లై చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా అడగలేదు. అందుకని ఈసారి నోటిఫికేషన్ మనకు ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ అనేది ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని మనం ఈసారి 2024లో జరగబోతున్నటువంటి ఎస్ఐ ఆర్పిఎఫ్ కావచ్చు, కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కావచ్చు, ఇండియా వైజ్ సెలక్షన్ అనేది ఉండబోతుంది. అందుకనే మీరు అప్లై చేసుకునేటప్పుడు మాత్రం
జోన్ సెలక్షన్ అడగదు, గుర్తుపెట్టుకోండి. మనం అప్లై చేసుకునేటప్పుడు ఎగ్జామ్ సెంటర్ కూడా అడగరు. అప్పుడు వాళ్ళకు తగ్గట్టు అంటే ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు ఏ ఎగ్జామ్ సెంటర్ డిసైడ్ చేస్తే ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాలి. అంతకుముందు మనం ఏ జోన్కి అప్లై చేస్తే ఆ పర్టికులర్ జోన్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. కానీ ఈసారి మరి జోన్ సెలక్షన్ లేదు కాబట్టి సో మరి వాళ్ళు ఎక్కడైనా ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది మనకి ఎక్కడైనా రావచ్చు కూడా. సో మోస్ట్ ప్రాబుల్లీ మీరు ఏ స్టేట్కి బిలాంగ్ అయ్యి ఉంటారో ఆ స్టేట్కి దగ్గరలో ఉండే విధంగా ఇస్తారు. సౌత్ స్టూడెంట్స్కి సౌత్ ఇండియాలోనే ఇస్తారు, నార్త్ ఇండియన్ స్టూడెంట్స్కి నార్త్ ఇండియాలోనే ఇస్తారు. మేబీ ఒకవేళ అడ్జస్ట్మెంట్ కుదరకపోతే ఏ స్టూడెంట్ ఎక్కడైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎగ్జామ్ సెంటర్ కూడా మీరు ఆప్ట్ చేసుకోవడానికి లేదు, అది ఆర్ఆర్బి బోర్డు వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి మీ అందరూ కూడా. సో ఎవరు కూడా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా సార్ అని మీరు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని డీలా పడిపోతే ఏమైనా ఉంటుందా? వేకెన్సీస్లో ఎన్ని ఉన్నా సరే మనకు కావాల్సిన జాబ్ ఒకటే. మీరు సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ప్రిపరేషన్, ఎందుకంటే చాలా 2018 తర్వాత 2024 వచ్చింది, 2011 తర్వాత 2018 వచ్చింది, 2018 తర్వాత 2024లో వచ్చింది. అందుకని చాలా సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మంచి ఆపర్చునిటీని వేకెన్సీస్ తక్కువ ఉన్నాయనే అదొక రీజన్ చూపించి ఎవరు కూడా ప్రిపరేషన్ స్టాప్ చేయొద్దు. మనకు కావాల్సిన ఒకటే ఒక పోస్టు. డెఫినెట్గా మీరు సీరియస్గా తీసుకుంటే, మీరు సీరియస్గా ప్రిపరేషన్స్ కొనసాగించినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో సీరియస్గా అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక క్వాలిటీ కంటెంట్ ఎంచుకోవాలి. ఒక క్వాలిటీ కంటెంట్ ఎంచుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇంకా ఎలా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, ప్రిపేర్ అయ్యేదో క్వాలిటీ కంటెంట్ ఎంచుకోవాలి. ఆ క్వాలిటీ కంటెంట్ నేను 100 సార్లు చెప్పాను అంతకుముందు కూడా. శివార్డి లాజిక్స్లో మీకు క్వాలిటీ కంటెంట్ దొరుకుతుంది. మీరు కావాలంటే కంపేర్ చేయండి, మా యొక్క కంటెంట్ వేరే వాళ్ళ దాన్ని కంపేర్ చేయండి. ద బెస్ట్ కంటెంట్ శివార్డి లాజిక్స్లో ఉంటుంది. మీరు నిజంగా ఈ నోటిఫికేషన్లో ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ మీరు జాబ్ కొట్టాలి అనే సీరియస్నెస్ మీలో ఉంటే, ప్రిపేర్ అయ్యే కంటెంట్ క్వాలిటీ ఉంటే మీకు జాబ్ రావడం ఈజీ అవుతుంది. మీరు ప్రిపేర్ అయ్యే కంటెంట్ క్వాలిటీ లేకపోతే మీరు ఎంత కష్టపడినా వేస్ట్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. శివార్డి లాజిక్స్ మొబైల్ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మనకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంది, తెలుగు మీడియం సపరేట్గా ఉంది. ఆల్మోస్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కోసం అంటే కోర్సే కాదు, ఆల్మోస్ట్ 1000 టెస్ట్లతో టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాం కోర్సులోనే కమింగ్ డేస్లో. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.